కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం శ్రీ సత్యసాయి జిల్లాలో పీక్ స్టేజ్కు చేరుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు సర్కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై నరమేధం కొనసాగిస్తోంది. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు దారుణంగా చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ పాపిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారాయన. అయితే వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోంది కూటమి సర్కార్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు కురుబ లింగమయ్య. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య బీసీ వర్గానికి చెందినవారు. ఈయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. రామగిరి ఎంపీపీ ఎన్నికలలో పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు రాళ్లతో దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన కురుబ లింగమయ్యపై కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ నేతలు. తీవ్రంగా గాయపడ్డ కురుబ లింగమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో కురుబ లింగమయ్య కొడుకు శ్రీనివాస్ కూడా గాయపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులే తన తండ్రిని హత్య చేసినట్టు శ్రీనివాసు చెబుతున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో పదే పదే వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడులు చేశారు. రామగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే రామగిరి పోలీసులు సకాలంలో స్పందించలేదు. దీంతో రెచ్చిపోయిన పరిటాల బంధువులు కురుబ లింగమయ్యను పొట్టన పెట్టుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. కానీ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కారు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. చెన్నై కొత్తపల్లిలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి వద్ద మాత్రమే హెలీప్యాడ్కు అనుమతినిచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఐకాన్. ఆయన అభిమానము, ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఆయన అభిమానం ఎలా ఉంటుంది అంటే నిజంగా ఆయన అభిమానం చూసి ఈ జిల్లా పాలిటీషియన్స్ కానీ అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు, కూటమిలో ఉండేవాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి బాగా ఇంటెలిజెన్స్ మెసేజ్ అయితే పోయింది, జిల్లా మొత్తం అక్కడ ఉండబోతుంది అని. సో భయపడి ఏది సర్కస్ చేయాలో అవన్నీ చేసుకుంటున్నారు. ఏమి జరిగినా కూడా రోజు రోజుకి ప్రతి మహిళలో కూడా, ప్రతి రైతులో కూడా, ప్రతి స్టూడెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండింటే నిజంగా మనకి ఎంత మంచిది జరిగేది అనే ఒక వాయిస్ అయితే బాగా కనపడతా ఉంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సృష్టించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అక్రమ కేసులు నమోదవుతున్నాయి. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే గడిచిన 10 మాసాల వ్యవధిలో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కోమటి కుంటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎరికలయ్య హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లాలో గత 3 దశాబ్దాలుగా పరిటాల కుటుంబం సాగిస్తున్న రక్త చరిత్ర ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 1994 నుంచి 2004 వరకు వందలాది మందిని రీఆర్గనైజింగ్ కమిటీ అనే ప్రైవేటు సైన్యం ద్వారా చంపేశారన్న ఆరోపణలు పరిటాల రవీంద్రపై ఉన్నాయి. పరిటాల రవీంద్ర మరణం తర్వాత ఆయన మొదలుపెట్టిన హింసా రాజకీయాలను ఆయన సతీమణి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా పరిటాల సునీత ఉండగా, ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. పరిటాల రవీంద్ర రాజకీయ వారసత్వాన్నే కాదు, రక్త చరిత్రను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఈ తల్లి కొడుకులపై ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2019 సమయంలో రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కందుకూరులో మరో వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డిలను పరిటాల వర్గీయులే చంపారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత బాలపోతనపై హత్యాయత్నం చేశారు. తాజాగా ఎంపీపీ ఎన్నికల సందర్భంగా విప్పు జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యపై పాశవికంగా దాడి చేసి హతమార్చారు. నీ కుమారులు, వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే
లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. పరిటాల కుటుంబానికి హత్యలు చేయటం వెన్నతో పెట్టిన విద్య అని, రాప్తాడు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న కురుబ, పూజ తదితర బీసీ సామాజిక వర్గాల వారిపై దాడులు చేస్తూ భయపెడుతున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వారు వాపోతున్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఏం చేసినా చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ అండదండలతోనే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు, అనుచరులు పబ్లిక్ గా దౌర్జన్యాలు చేసినా, హత్యలు, కిడ్నాపులు చేస్తున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసులోనూ పరిటాల సునీత సమీప బంధువులైన ఆదర్శ నాయుడు, మనోజ్ నాయుడులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో సుమారు 10 మంది పాల్గొన్నారనే అనుమానాలు ఉన్నా పోలీసులు మాత్రం ఇద్దరిని కేసుకు పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది.